రాజధాని గ్రామాల నుంచి అమరావతి బయలుదేరారు రైతులు. అమరావతి రీలాంచ్ కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రజలు. మేళతాళాలతో అమరావతికి బయలుదేరారు తుళ్లూరు రైతులు. రాష్ట్ర నలుమూలల నుంచి 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. 8,000 బస్సులు, 5,000 కార్లు, 2,000 బైక్స్ పై సభకు ప్రజలు రాబోతున్నారు. 100 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 31 ప్రాంతాల్లో ఫుడ్ పాయింట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. 5 మార్గాల్లో వివిఐపి రూట్స్ ని ఏర్పాటు చేశారు. ఇక ప్రజల కోసం మరో 5 మార్గాలు సిద్ధమయ్యాయి. మరికొద్ది గంటల్లో జరగనున్న అమరావతి రీలాంచ్ తో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతుల సంబరాలు, సంతోషం వాళ్ళ మాటల్లోనే విందాం. ఇప్పుడు అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభ మహోత్సవానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. దీనికి మేమంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. తప్పకుండా వారు అమరావతి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కేంద్ర సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని చెప్పి, అలాగే అమరావతికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతో ముందుకు అభివృద్ధి పదంలో నడుస్తా. దీని ద్వారా వచ్చే ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంచబడాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం పెద్దనలాగా ఉండి అండదండలు చూపిస్తేనే ముందుకెళ్లి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయి. భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరుగుతుంది. ఇది తిరిగి పునఃప్రారంభం అవుతుందంటే నరేంద్ర మోడీ గారిని స్వాగతిస్తున్నాం. మనస్ఫూర్తిగా వారి యొక్క ఏ విధంగా అయితే అమరావతి రాజధానిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారో వారి మాటల ద్వారా వినాలని మేము ఆశిస్తూ ఉంటాం. ఆయన నోటి ద్వారా ఆ మాటలు వినటానికి మా చెవులు రెక్కరించుకొని వినటానికి ఈరోజు ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో మేము అమరావతి ప్రాంత రైతులు, అమరావతి ప్రాంత ప్రజలు ఈ యొక్క బహిరంగ సభకు విచ్చేయబోతున్నాం.